బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దకొత్తపల్లి మండలం నాయనోన్పల్లి మైసమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పెద్దకొత్తపల్లి నుంచి నాయనోన్పల్లి మైసమ్మ ఆలయం వరకు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తొలకరి ప్రారంభమవడంతో పంటలు వేయడానికి ముందుగా నాయనోన్పల్లి మైసమ్మకు పరిసర గ్రామాల ప్రజలు మొక్కులు చెల్లించుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. మైసమ్మ ఆలయం రోడ్డు పక్కనే ఉండడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి 3 గంటల నుంచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శంకర్ గౌడ్, నాయనోన్పల్లి మైసమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం ఎంతసేపటికి ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది? రాధిక, ఓవరాల్ గా ఈ రోజు సండే కావడంతో నాయనోనిపల్లి మైసమ్మ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తారు. అక్కడ నాయనోనిపల్లి మైసమ్మ దగ్గర నైవేద్యాలు అంటే కోళ్ళతో కావచ్చు, అదేవిధంగా మేకలతో కూడా నైవేద్యాలను చేసి అక్కడ తమ మొక్కుకున్నటువంటి మొక్కులు తీర్చుకునే క్రమంలో కూడా ఈ రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు 1,00,000 మందికి పైగా ఈ రోజు మైసమ్మక దగ్గరికి తరలి రావడంతో ఒక్కసారిగా ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దాదాపు పెద్దకొత్తపల్లి నుండి నాయనోనిపల్లి మైసమ్మ దగ్గరకు అంటే దాదాపు 5 కిలోమీటర్ల మేరకు కూడా ఈ వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున రైతులు తొలకరి జల్లులు కురుస్తుండడంతో వీరంతా కూడా ఇక్కడ ఒక సాంప్రదాయంగా భావిస్తారు. ఎక్కడైనా సరే వ్యవసాయం స్టార్ట్ చేసే ముందు మైసమ్మ దగ్గరికి వెళ్ళడం, మైసమ్మకు నైవేద్యం అర్పించడం, అక్కడి నుంచి మైసమ్మను మొక్కుకున్న తర్వాతనే వ్యవసాయాలు చేసే సాంప్రదాయం అంతా కూడా ఈ నాగర్ కర్నూలు అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఇది చివరి ఆదివారం కావడంతో ఒక్కసారిగా రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఈ నాయనోనిపల్లి మైసమ్మ దగ్గరికి తరలి వచ్చారు. అక్కడ మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులను చేర్చుకుంటున్నారు. ఒక్కసారిగా భక్తులు తరలి రావడం, అదేవిధంగా ఆ రోడ్లన్నీ కూడా చిన్నవిగా ఉండడంతో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతరాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ దాదాపు 3 గంటల నుంచి అక్కడే వాహనదారులంతా కూడా ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని తెలుసుకున్నటువంటి ఆ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడికి వెళ్ళింది. పూర్తిగా ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 5 కిలోమీటర్లు ఉన్న ట్రాఫిక్ అంతా దాదాపు 2 కిలోమీటర్ల మీద కూడా క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది గంటల్లో కూడా ఈ ఇక్కడ ఎవరైతే వచ్చారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తంగా ట్రాఫిక్ ని క్లియర్ చేసి వాహనదారులకు ఇబ్బందులు తొలగిస్తామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం కావచ్చు, అటుపోయిన సంవత్సరం కావచ్చు, ఎప్పుడు లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా నాయనోనిపల్లి మైసమ్మ దేవాలయం దగ్గర పూర్తిగా ఒక పండగ వాతావరణం, అదేవిధంగా భక్తులతో కిక్కిరిచినటువంటి వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్ గౌడ్.